హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో రిపోర్టెడ్ స్పీచ్ గురించి మాట్లాడుకుందాం. అది కూడా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ మాత్రమే. ఆల్రెడీ అసర్టివ్ సెంటెన్సెస్ గురించి డిస్కషన్ జరిగిపోయింది. ఆ వీడియో అనేది మీకు ఛానల్లో అవైలబుల్గా ఉంది. వీడియో మీరు చూడనట్లయితే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీని యొక్క ఫ్రీ మెటీరియల్ కూడా మీకు టెలిగ్రామ్లో మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క వీడియో PDF ఫ్రీ మెటీరియల్ అనేది ఎవ్రీ కాన్సెప్ట్ పైన మెటీరియల్ అనేది మీకు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానో అదే మెటీరియల్ని మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో యూ కెన్ డౌన్లోడ్ ఇట్. టెలిగ్రామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ దానికంటే ముందు మనం అసలు రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటో చూద్దాం. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరలా ఒకసారి రిమైండ్ చేయడానికి ట్రై చేస్తాను. అసలు రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటంటే, when we report the words of a speaker, ఒక వ్యక్తి యొక్క వర్డ్స్ ని మనం రిపోర్ట్ చేస్తున్నప్పుడు అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక విషయం చెప్పినప్పుడు ఆ విషయాన్ని మనం వేరే వాళ్ళకి చెప్పడం ఇక్కడ రిపోర్టింగ్ అంటాం. అలా మనం రిపోర్ట్ చేస్తున్నప్పుడు విదౌట్ కోటింగ్ దెమ్ డైరెక్ట్లీ, అంటే వాళ్ళు ఏ మాటలు అయితే వాడారో, ఏ వర్డ్స్ అయితే యూజ్ చేశారో ఆ వర్డ్స్ ని మనం డైరెక్ట్ గా యూజ్ చేయకుండా మనం వేరే వర్డ్స్ ని యూజ్ చేస్తూ అదే అర్థం వచ్చేలా వారికి కన్వే చేస్తాం అనమాట. దాన్ని మనం ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాం. సో ఇట్ ఈస్ కాల్డ్ రిపోర్టెడ్ స్పీచ్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్ ఆల్సో. దాన్ని మనం రిపోర్టెడ్ స్పీచ్ అంటాం, లేదనుకుంటే ఇండైరెక్ట్ స్పీచ్ అని కూడా అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. డైరెక్ట్ స్పీచ్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎలాగో ఇప్పుడు ఒక స్పీకర్ ఉంటాడు, ఆ స్పీకర్ ఏం చెప్పాడు అనేది చెప్తారు. అండ్ ఆ యొక్క చెప్పినటువంటి డైలాగ్ ని ఇలా కొటేషన్స్ లో చూపిస్తూ ఉంటారు. దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. అంటే ఈ హీ అనే అతను ఈ వర్డ్స్ ని యూజ్ చేశాడు. ఆ వర్డ్స్ ని యాజ్ ఇట్ ఈజ్ మనం కాపీ పేస్ట్ వేరే వాళ్ళకి చేస్తే దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఓకే, అలా కాకుండా ఈ మీనింగ్ వస్తుంది కానీ మనం వేరే వర్డ్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, దాన్ని మనం ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. ఇక్కడ చూడండి, హీ సెడ్ వేర్ ఆర్ యూ గోయింగ్ అని అన్నాడు. హీ సెడ్ అతను అన్నాడు, వేర్ ఆర్ యూ గోయింగ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అతను అన్నాడు అని చెప్పాము ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ లో. దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో చెప్తే, హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాస్ గోయింగ్, అతను నన్ను ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు అని ఇండైరెక్ట్ లో చెప్తా ఉన్నాం. అంటే ఇక్కడ మనకి డైరెక్ట్ స్పీచ్ అనేది ఏదో ఒక అతికించినట్లుగా ఉంటుంది లాంగ్వేజ్ ని. అంటే వేరే వాళ్ళని మనం అక్కడ జస్ట్ ఇమిటేట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది మనం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి మనం ఇక్కడ డైలాగ్ ని చెప్పినట్లుగా మనం వేరే వాళ్ళని డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేస్తున్నట్లుగా ఉంటుంది అనమాట. ఇలా మీకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సెంటెన్సెస్ లో. మీకు ఇలా డైరెక్ట్ స్పీచ్ ఇచ్చేసి ఇండైరెక్ట్ స్పీచ్ లో ఐడెంటిఫై చేయమంటాడు. ఎందుకంటే మీది ఆబ్జెక్టివ్ టెస్ట్ కనుక ఇక ఆప్షన్స్ లో మీకు ఆల్రెడీ ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా ఉంటుంది అనేది ఉంటుంది, కానీ ఏది కరెక్ట్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. అది మీ డ్యూటీ. అంటే మీకు అసలు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఎలా మార్చాలో తెలిస్తేనే ఏది రైట్ ఏది రాంగ్ అనేది మీకు ఖచ్చితంగా గుర్తించగలరు. అండ్ విత్ ఇన్ ద షార్ట్ టైం మీరు కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయగలరు. సో ఆ రూల్స్ ని అండ్ స్టెప్స్ ని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక ప్రాసెస్ లో చెప్తాను, ఆ ప్రాసెస్ ని మీరు యాజ్ ఇట్ ఈస్ గా ఆ సీక్వెన్స్ లో గుర్తుపెట్టుకుంటే మీకు డెఫినెట్లీగా మీకు ఈ టాపిక్ అనేది పెద్ద సమస్య ఉండదు. ఓకే, అసలు మనం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఈ ఇంటరాగేటివ్స్ ని మార్చే ముందు అసలు మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. సో అసలు ఇంటరాగేటివ్ అంటే ఏంటో చెప్తాను ముందు. దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. మనకి ఇంగ్లీష్ లో ఇంటరాగేటివ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయండి. అవి ఒకటి వచ్చేసరికి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటాం. అంటే మనం ఎప్పుడన్నా క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఆన్సర్ అనేది ఎదర్ ఎస్ ఆర్ నో అని మాత్రమే వస్తుంది. అలాంటి క్వశ్చన్స్ ని మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అంటాం. ఇప్పుడు ఎలాగంటే డూ యూ లైక్ కాఫీ అన్నాం అనుకోండి, ఇది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఇది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అని అది ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు డూ యూ లైక్ కాఫీ అని ఎవరినన్నా మీరు అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి ఆన్సర్ ఎలా ఉంటుంది, వాళ్ళకి నచ్చితే ఎస్ అంటారు, నచ్చకపోతే నో అంటారు. అంటే మీకు వచ్చేటటువంటి ఆన్సర్ అయితే ఎస్ అవుతుంది, లేదనుకుంటే నో అవుతుంది. ఓకే, ఏ క్వశ్చన్కి అయితే ఎస్ కానీ నో కానీ మాత్రమే ఆన్సర్గా వస్తుందో అలాంటి క్వశ్చన్ని మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అంటాం.
మరి సింపుల్గా ఇదంతా అవసరం లేదండి నాకు అంటే, ఏ క్వశ్చన్ అయితే మీకు హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుందో అది మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అవుతుంది అనమాట. ఏ క్వశ్చన్ అయితే మీకు ఇక హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా, అంటే బీ ఫార్మ్స్ కానీ, డూ ఫార్మ్స్ కానీ, హ్యావ్ ఫార్మ్స్ కానీ, లేదనుకుంటే మోడల్ వర్బ్స్ కానివ్వండి, ఇలా ఏ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయినా మీకు అది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అవుతుంది. మరి రెండో రకం ఏంటంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఈ పేరులోనే ఉంది, ఏదైతే మనకి క్వశ్చన్ డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ అవుతుందో, ఇలాంటి ఏ వర్డ్తో స్టార్ట్ అయినా, డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే తెలుసు కదా, ప్రతి ఒక్కరికి తెలుసు మ్యాక్సిమం. క్వశ్చన్ వర్డ్స్ డబ్ల్యూహెచ్ వర్డ్స్తో స్టార్ట్ అవుతాయి. వాట్, వెన్, వేర్, హౌ, హూ, హూమ్ ఇలాంటివన్నీ డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ అయితే అవి మనకి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అవుతాయి. ఓకే, ఇలా మీకు రెండు రకాలుగా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్కి ఎప్పుడు కూడా మీకు ఆన్సర్ అనేది ఇన్ఫర్మేషనే ఉంటుంది, ఎస్ ఆర్ నో ఆన్సర్ అనేది రాదు. మీకు వేర్ డూ యూ లివ్ అని అడిగాడు అనుకోండి, మీరు ఎక్కడుంటారు అని అడిగితే ఎస్ ఆర్ నో అని చెప్పలేం కదా. మీరు ఎక్కడుంటారు అనేది వి లివ్ ఇన్ హైదరాబాద్ ఆర్ వి లివ్ ఇన్ విజయవాడ అని చెప్తారు కదా. సో ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ మీరు ఆన్సర్గా ఇస్తాం డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అడిగినప్పుడు. ఓకే, సో ఇలా మీకు క్వశ్చన్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి ఎస్ఆర్ నో టైప్, రెండోది డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలండి ఖచ్చితంగా, ఎందుకంటే మనకి ఇక్కడ కన్వర్ట్ చేసేటప్పుడు మీకు ఇది ఖచ్చితంగా తెలియాలి డిఫరెన్స్. అండ్ కామన్ గా మనకు కనిపించేటటువంటి రిపోర్టింగ్ వర్బ్స్ ఎలా ఉంటాయి అంటే, రిపోర్టింగ్ వర్బ్ అంటే ఏంటండి అంటే, ఇప్పుడు మనం ఒక ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పినప్పుడు, ఇండైరెక్ట్ సెంటెన్స్ చెప్పినప్పుడు అక్కడ మీకు కొటేషన్స్ కనిపిస్తాయి కదా, కొటేషన్స్ కనిపిస్తాయి అంటే ఈ కొటేషన్స్ మధ్యన ఒక సెంటెన్స్ ఉంటుంది, ఈ కొటేషన్స్ కి ముందు ఒక సెంటెన్స్ ఉంటుంది. అంటే అది హీ సెడ్ అని కానీ, ఓకే, హీ సెడ్ అని కానీ, లేదనుకుంటే హీ ఆస్క్డ్ అని కానీ, ఏదో ఒక వర్బ్ ఉంటుంది కదా, దీన్ని మనం ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మన కొటేషన్స్ బయట ఉన్నటువంటి వర్బ్ని మనం రిపోర్టింగ్ వర్బ్ అంటాం, కొటేషన్స్ లోపల ఉన్నటువంటి వర్బ్ని మనం రిపోర్టెడ్ వర్బ్ అంటాం. ఆల్ రైట్, సో ఇప్పుడు మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ లోనైనా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లోనైనా మీకు ఎక్కువగా కనిపించేటటువంటి రిపోర్టింగ్ వర్బ్స్ అంటే ఏంటంటే, ఇగో ఆస్క్ అని, ఇంక్వైర్ అని, వాంట్ నో అని, ఓకే, ఆస్క్ అని, ఇంక్వైర్ అని, వాంట్ నో అని, డిమాండ్ అని, సో వండర్ అని, ఇలాంటి వర్బ్స్ అని మీకు కనిపిస్తాయి. ఒకవేళ అది పాస్ట్ లో ఉంటే మీకు పాస్ట్ టెన్స్ లో కనిపిస్తాయి, ఆస్క్డ్ అవుతుంది లేదా ఎంక్వైర్డ్ అవుతుంది పాస్ట్ టెన్స్ కి వెళ్ళిపోతే, లేదనుకో వాంటెడ్ టు నో అవుతుంది. ఇలా మీకు అది ఇంట్రాగేషన్ పాస్ట్ లో ఉంటే వాంటెడ్, లేదనుకుంటే ఎంక్వైర్డ్, లేదనుకుంటే ఆస్క్డ్. ఒకవేళ ఈ క్వశ్చన్ అనేది ప్రజెంట్ లో ఉందనుకోండి, అప్పుడు ఆస్క్ అని, లేదనుకుంటే ఎంక్వైర్ అని అలా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ వర్బ్స్ అనేవి మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వర్బ్స్ ని మనం వాడాలి మనం రిపోర్టెడ్ స్పీచ్ లోకి మార్చినప్పుడు సందర్భాన్ని బట్టి. రైట్, ఇప్పుడు చూడండి, ద రిపోర్టింగ్ వర్బ్ సెడ్ చేంజెస్ టు ఆస్క్డ్ ఆర్ ఎంక్వైర్డ్ వెన్ రిపోర్టింగ్ క్వశ్చన్స్. ఓకే, మనం ఇప్పుడు చెప్పింది ఏంటంటే, మనం ఒక ఇండైరెక్ట్ స్పీచ్ లోకి సెంటెన్స్ ని మార్చినప్పుడు ఇక్కడ సెడ్ కానీ ఉంటే అప్పుడు మనం దాన్ని ఆస్క్డ్ గా కానీ, లేదనుకుంటే ఎంక్వైర్డ్ గా కానీ మార్చాల్సి ఉంటుంది రిపోర్టింగ్ వర్బ్. ఇక్కడ చెప్పాను కదా సెడ్ అనేది, అది ఇప్పుడు మీకు వచ్చేటటువంటి వర్బ్స్ ఎలా ఉంటాయి అన్నమాట, అది మనం మార్చేటటువంటి వర్బ్స్. దెన్ రూల్స్ ఫర్ చేంజింగ్ డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ ఇంటరాగేటివ్. ఇప్పుడు మనం రూల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లోకి మార్చేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్. చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్, ఇప్పుడే చెప్పాను కదా రిపోర్టింగ్ వర్బ్ అంటే ఏంటి. రిపోర్టింగ్ వర్బ్ అంటే ఇవి కనిపిస్తాయి కదా, సెడ్ కానీ, సెడ్ టు కానీ, వీటిని మనం రిపోర్టింగ్ వర్బ్ అంటాం. ఇవి కొటేషన్స్ బయట ఉంటాయి, కొటేషన్స్ లోపల ఉండవు రిపోర్టింగ్ వర్బ్స్ అని. సెడ్ టు ఉందనుకోండి, సెడ్ టు కానీ, సెడ్ కానీ, అది ఆస్క్డ్ అవ్వచ్చు, ఇంక్వైర్డ్ అవ్వచ్చు రిపోర్టింగ్ వర్బ్ చేంజ్ అనేది. ఇప్పుడు చూడండి, హీ సెడ్ టు మీ, ఇది రిపోర్టింగ్ వర్బ్, ఇది సెడ్ టు అనేది రిపోర్టింగ్ వర్బ్. అండ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు, ఇప్పుడు ఈ ఆస్క్డ్ మీ, సెడ్ టు ఏమైంది, సెడ్ టు కాస్త ఆస్క్డ్ అయింది. ఈ ఆస్క్డ్ మీ వాట్ మై నేమ్ వాజ్. ఓకే, ఇప్పుడు మరి వాట్ మై నేమ్ వాజ్ అని ఎలా ఎందుకు అయింది అని అంటే, మనం స్టెప్ బై స్టెప్, ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఓన్లీ రిపోర్టింగ్ వర్బ్ గురించే, స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకోవాలి. ఆల్ రైట్, సో ఆస్క్డ్ కాస్త సెడ్ టు కాస్త ఏమైంది, ఆస్క్డ్ అయింది, లేదనుకుంటే ఇంక్వైర్డ్ అయింది. ఇంక్వైర్డ్ అనేది మనకి అఫీషియల్ పర్పస్ గా అంటే ఫార్మల్ గా యూజ్ చేసేటప్పుడు వాడతాం.
జనరల్ కమ్యూనికేషన్ లో మనం సెడ్ టు ని ఆస్క్డ్ గానే యూజ్ చేస్తూ ఉంటాం. ఆల్రైట్, నెక్స్ట్ రూల్ నెంబర్ 2, రిమూవ్ కొటేషన్ మార్క్స్ అండ్ క్వశ్చన్ మార్క్. మీకు కొటేషన్ మార్క్స్ ని క్వశ్చన్ మార్క్ ని రెండు కూడా రిమూవ్ చేయాలి ఇండైరెక్ట్ స్పీచ్ లో. అవి మనం రిపీట్ చేయకూడదు. డైరెక్ట్ స్పీచ్ లో అవి ఉంటాయి. కొటేషన్ మార్క్స్ అంటే ఇలా ఉంటాయి, వీటి మధ్యనే డైలాగ్ ఉంటుంది, ఆ తర్వాత మీకు క్వశ్చన్ మార్క్ కూడా కనిపిస్తుంది. ఇవి రిమూవ్ చేయాలి, ఇవి యూజ్ చేయకూడదు మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో. అవి కూడా చూసుకోవాలి. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో మనకు అన్నీ మారుస్తాడు, మనం చేసినవన్నీ మారుస్తాడు, కానీ ఈ క్వశ్చన్ మార్క్ ఇవ్వడమో లేదనుకుంటే కొటేషన్స్ మార్క్ ఇవ్వడమో చేస్తాడు. అక్కడ కూడా మనని తప్పుదోవ పట్టించడానికి ట్రై చేస్తాడు, కన్ఫ్యూజ్ చేయడానికి. సో అవి కూడా చూసుకోవాలి మనం. మీరు చూడండి, ఒమిట్ కొటేషన్ మార్క్స్ అంటే ఇలా ఉంటాయి. అండ్ అలాగే అగైన్ క్వశ్చన్ మార్క్ ఆల్సో ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ లో కొటేషన్స్ ని క్వశ్చన్ మార్క్ ని రిమూవ్ చేయాలి, మనం వాడకూడదు అవి. ఎలాగంటే షీ సెడ్ అన్నాడు అండ్ వేర్ డూ యూ లివ్ అన్నాడు, ఇక్కడ కొటేషన్ మార్క్స్ వాడాడు అండ్ క్వశ్చన్ మార్క్ కూడా. ఆల్రైట్, షీ సెడ్ వేర్ ఐ లివ్డ్ అన్నాడు, అంటే ఇక్కడ కొటేషన్ మార్క్స్ క్వశ్చన్ మార్క్స్ లేవు, ఓన్లీ ఫుల్ స్టాప్ తోనే ఎండ్ అవ్వాలి. ఓకే, ఇది ఇంట్రాగేటివ్ అయినా సరే మనకి సెంటెన్స్ అనేది రిపోర్టెడ్ స్పీచ్ అనేది ఫుల్ స్టాప్ తో మాత్రమే ఎండ్ అవ్వాలి. అది ఒకటి గుర్తుంచుకోవాలి మీరు ఖచ్చితంగా. చేంజ్ ద క్వశ్చన్ ఫామ్ ఇంటూ స్టేట్మెంట్ ఫామ్ అన్నాడు. ఇప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ కమ్స్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్. ఒకవేళ మనకి క్వశ్చన్ నుంచి స్టేట్మెంట్ కి మార్చాలి అంటే ఈ హెల్పింగ్ వర్బ్ ని సబ్జెక్ట్ తర్వాత ఆఫ్టర్ ద సబ్జెక్ట్ యూజ్ చేయాలన్నమాట. అంటే మీకు క్వశ్చన్ లో స్టేట్మెంట్ లోకి ఎలా వస్తుంది, ఒకవేళ స్టేట్మెంట్ అయితే సెంటెన్స్ ఎలా ఉంటుంది అంటే మీకు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ఉంటుంది. ఓకే, ఇలా వస్తుంది స్ట్రక్చర్. అలా కాకుండా ఇంట్రాగేటివ్ లో ఉందనుకోండి, ఇంట్రాగేటివ్ ఎలా ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది అండ్ ఆ తర్వాత మీకు వర్బ్ వస్తుంది. ఇది ఇంట్రాగేటివ్ ఫామ్, ఇది ఇంట్రాగేటివ్. ఓకే, మీరు దీన్ని ఈ స్ట్రక్చర్ లోకి మార్చాలి, ఈ స్ట్రక్చర్ ని ఈ స్ట్రక్చర్ లోకి మార్చాలన్నమాట. చూడండి, హీ ఆస్క్డ్ వేర్, ఐ అనేది ఏంటి సబ్జెక్ట్, వాజ్ అనేది ఏంటి హెల్పింగ్ వర్బ్. ఆల్రైట్, నెక్స్ట్ గోయింగ్ అనేది ఏంటి వర్బ్ అనమాట. ఇలా సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ వర్బ్ ఈ స్ట్రక్చర్ లోకి మీరు మార్చాల్సి ఉంటుంది. కానీ మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఆర్ హెల్పింగ్ వర్బ్, యు అనేది సబ్జెక్ట్, గోయింగ్ అనేది వర్బ్, ఈ స్ట్రక్చర్ లో మీకు కనిపిస్తుంది అనమాట. ఆల్రైట్, సో మీరు దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే మనం స్టేట్మెంట్ లోనే రాయాలి రిపోర్టెడ్ స్పీచ్ ని. ఇంట్రాగేషన్ లో యాజ్ ఇట్ ఈస్ మనం రిపీట్ చేయకూడదు రిపోర్టెడ్ స్పీచ్ లోనే. నెక్స్ట్ రూల్ నెంబర్ 4 లోకి వచ్చేసరికి యూజ్ ఇఫ్ ఆర్ వెదర్ ఫర్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, క్వశ్చన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. అది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ ఉంటుంది అండ్ అదే విధంగా WH క్వశ్చన్ కూడా ఉంటుంది. అప్పుడు మనకి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ గనక డైరెక్ట్ స్పీచ్ లో కనిపిస్తే దానికి మనం కంజంక్షన్స్ వాడతాం కదా, ఆ కంజంక్షన్ అనేది మీకు ఇఫ్ గానీ లేదా వెదర్ గానీ అవుతుంది. మీరు బెటర్ ఇఫ్ వాడుకోండి, ఎందుకంటే వెదర్ స్పెల్లింగ్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు అప్పుడప్పుడు. మీరు కనుక ఏ యాడ్ చేసేస్తే మళ్ళీ మీనింగ్ మారిపోద్ది. కాబట్టి బెటర్ ఇఫ్ వాడుకోండి, ఎందుకనంటే ఇఫ్ కానీ వెదర్ కానీ ఏదైనా సరే మనకి యాక్సెప్టబులే, సో నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, వెన్ దెర్ ఈస్ నో WH వర్డ్ యూజ్ ఇఫ్ ఆర్ వెదర్. మీకు గనక ఇచ్చినటువంటి క్వశ్చన్ లో WH వర్డ్ కనుక లేదు అంటే అది SR నో టైప్ క్వశ్చన్ అని అర్థం. అప్పుడు మీరు యూజ్ ఇఫ్ ఆర్ వెదర్, ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేయండి అంటాను. ఆల్రైట్, మీరు చూడండి ఇక్కడ హీ సెడ్ డూ యూ లైక్ యాపిల్స్ అన్నాడు. డూ అనేది ఏంటి, డూ ఫామ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఇది హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయింది అంటే అది SR నో టైప్ క్వశ్చన్ అని. సో SR నో టైప్ క్వశ్చన్ హీ సెడ్ తర్వాత ఈ సెడ్ అనేది ఎలా మారుతుంది, ఆస్క్డ్ అని మారుతుంది. ఇంత ముందు డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో హీ ఆస్క్డ్ అయింది. ఇప్పుడు ఈ కొటేషన్స్ బదులు ఏం చేయాలి, మనం కంజంక్షన్ వాడాలి కదా. ఈ కంజంక్షన్స్ బదులు ఏం వాడాం, ఇప్పుడు మనం ఇఫ్ వాడాం. అదే SR2 టైప్ అనుకోండి, దట్ యూజ్ చేస్తాం. అది మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఇది ఇంట్రాగేటివ్ అండ్ దట్టు SR నో టైప్ క్వశ్చన్ కాబట్టి మనం ఇఫ్ ని వాడాం, లేదనుకుంటే వెదర్ కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ మనకి సబ్జెక్ట్ రావాలండి. కంజంక్షన్ తర్వాత వెంటనే మనకు రావాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ రావాలి. ఇందులో సబ్జెక్ట్ ఏంటి, యు అని ఉంది. యు అంటే ఎవరు, యు అంటే హీ అనే అతను ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ హీ సెడ్ తర్వాత ఎవరో ఒకరు ఉండాలిగా.
హీ సెడ్ అని ఎవరికొకరికి చెప్తున్నట్లుగా చెప్పాలి. అక్కడ ఎవరికి లేరు అంటే, ఎవరు చెప్పడానికి లేరు అంటే వినడానికి, అప్పుడు ఎవరున్నట్టు? హీ సెడ్ టు మీ అని అర్థం అనమాట. అప్పుడు హీ సెడ్ టు మీ అని అర్థం. అప్పుడు మనం నేనే ఉన్నాను అని అర్థం చేసుకోవాలి అప్పుడు. ఆల్ రైట్. అంటే ఇప్పుడు ఈ యు అనేది ఎవరు? ఈ మీ అనేది యు అనమాట. ఇప్పుడు మీ అంటే సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చినప్పుడు ఎలా రాస్తాం? ఇలా ఐ లాగా రాస్తాం. ఇఫ్ ఐ సబ్జెక్ట్ లోకి వచ్చేసరికి అది ఐ అయిపోతుంది, యు కాస్త. ఆల్ రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ ఏంటి? లైక్. లైక్ అనేది వర్బ్. ఇక్కడ లైక్ అనేది ఏంటి? ప్రజెంట్ టెన్స్ లో ఉంది. డూ అనేది ప్రజెంట్ టెన్స్, రెండు కూడా ప్రజెంట్ టెన్స్ లో ఉంది సెంటెన్స్ అంతా కూడా. సో ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ ఉంది కాబట్టి లైక్ కాస్త ఏమవ్వాలి? లైక్డ్ అవ్వాలి, పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ డూతో పని లేదు మనకి, డూ అవసరం లేదు. ఎందుకనంటే అది క్వశ్చన్ కాబట్టి డూ ఉంది. ఇప్పుడు మనం రాసేది క్వశ్చన్ కాదు కదా, స్టేట్మెంట్ కదా. సో డూ అవసరం లేదు ఇప్పుడు. అందుకని మెయిన్ వర్బ్ కే టెన్స్ అప్లై చేస్తాం. ఐ లైక్డ్ అన్నాను. ఏం లైక్ చేస్తున్నాం? యాపిల్స్. ఇఫ్ ఐ లైక్డ్ యాపిల్స్. హీ ఆస్క్డ్ మీ. హీ ఆస్క్డ్ ఇఫ్ ఐ లైక్ ఇట్ యాపిల్స్. ఇక్కడ మీ అనేది ఎందుకు వచ్చింది అంటే యు అనే సెకండ్ పర్సన్ యూజ్ చేశాడు కనుక మనం ఆ యొక్క మీని ఊహించుకోవాలి. అక్కడ ఎవరు రిసీవర్ లేరు అంటే మనమే ఉన్నామని అర్థం. అదే అర్థం చేసుకోవాలి మనం. ఆల్రైట్. నెక్స్ట్ బోత్ ఇఫ్ అండ్ వెదర్ ఆర్ కరెక్ట్. మీరు ఇఫ్ కానీ వెదర్ కానీ కంజంక్షన్ గా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇన్ ఫార్మల్ రైటింగ్ వెదర్ ఈజ్ ప్రిఫర్డ్. మనకి వెదర్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఫార్మల్ గా, ఎందుకంటే అఫీషియల్ గా రాసేటప్పుడు. కానీ ఇఫ్ కూడా మనకి యాక్సెప్టబుల్, నో డిఫరెన్సెస్ ఇన్ దట్. మీకు నా సజెషన్ ఏంటంటే ఇఫ్ అనేది వాడుకోండి. ఎందుకనంటే వెదర్ అనేది మీకు కొంచెం స్పెల్లింగ్ కన్ఫ్యూజ్ చేస్తాడు అప్పుడప్పుడు. ఈ వెదర్ ఇస్తాడు, ఇంకొక వెదర్ కూడా ఇస్తాడు. మీరు ఈ వెదర్ అని చూడంగానే ఏదో ఒకటి పెట్టేస్తారు. అప్పుడు మీకు అది గనక ఇంకొక వెదర్, క్లైమేట్ కి సంబంధించిన వెదర్ అనుకోండి, మిస్టేక్ అయిపోతుంది అక్కడ. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ టెన్స్ అండ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రొనౌన్ చేంజ్ చేయడం అండ్ టెన్స్ మార్చడం. ఇలా టెన్స్ ఆఫ్ ద రిపోర్టెడ్ స్పీచ్ యూజువల్లీ గోస్ వన్ స్టెప్ బ్యాక్ అంటాడు. వన్ స్టెప్ బ్యాక్ అంటే మీకు ప్రజెంట్ టెన్స్ లో ఉందనుకోండి, వెనక్కి వెళ్తే ఏమవుతుంది? పాస్ట్ టెన్స్ వస్తుంది అనమాట. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నదనుకోండి, కొంచెం వెనక్కి వెళ్తే ఏమవుతుంది? పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. అలా ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. ఇలా మీకు ఇచ్చాను చూడండి, ఏది ఎట్లా అవ్వాలనేది. ప్రజెంట్ కనుక ఉంటే పాస్ట్ అవుతుంది, పాస్ట్ కనుక ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఇలా మోడల్స్ ఉన్నప్పుడు విల్ వుడ్ అవుతుంది, కెన్ కుడ్, మే మైట్ అవుతుంది, షెల్ షుడ్ అవుతుంది. అంటే మీకు డైరెక్ట్ స్పీచ్ లో ఇలా ఉంటే మీకు ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇలా మారాలన్నమాట. అది ఎగ్జాంపుల్స్ లో చూడండి. హీ సెడ్ ఆర్ యూ బిజీ అన్నాడు. ఇక్కడ మీకు సెడ్ కాస్త ఏమవుతుంది? ఆస్క్డ్ గా మార్చాలని చెప్పాం. అండ్ నెక్స్ట్ కంజంక్షన్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రిలేటివ్ మనకి ఈ కొటేషన్స్ బదులు ఇఫ్ గానీ వెదర్ గానీ వాడుకోవాలి. ఒకవేళ అది ఎస్ఆర్నో టైప్ అయితే, ఆర్ యూ బిజీ అనేది ఎస్ఆర్నో టైప్ కాబట్టి ఇఫ్ రాశారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ యు అనేది ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, యు అంటే ఎవరు? మీ అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకనంటే రిసీవర్ ఎవరు లేరు, ఈ సెడ్ తర్వాత రిసీవర్ ఎవరు లేరు కాబట్టి అది మీ అని అనుకోవాలి. మీ అంటే మీకు ఇక్కడ కన్వర్షన్ లోకి వచ్చేసరికి ఫస్ట్ పర్సన్ అయిపోతుంది, ఐ అవుతుంది సబ్జెక్ట్ లోకి వచ్చేసరికి. ఆల్ రైట్. సో ఐ రాశాడు. అండ్ ఆర్ బిజీ అనేది ప్రజెంట్ టెన్స్, సో మనం పాస్ట్ లోకి మార్చాలి. సో వాజ్ బిజీ, ఇఫ్ ఐ వాజ్ బిజీ అన్నాడు. అదే కాకుండా మనకి స్ట్రక్చర్ రావాల్సింది ఏంటి? సబ్జెక్ట్ తర్వాత మనకి వర్బ్ రావాలి, వర్బ్ తర్వాత సబ్జెక్ట్ రావడం కాదు. ఓకే, ఇది సబ్జెక్టు అండ్ ఇది వర్బ్, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇలా చిన్న చిన్న చేంజెస్ లోనే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. మీకు వాజ్ ఐ బిజీ అని ఇస్తాడు, ఐ వాజ్ బిజీ అని ఇస్తాడు. మీరు ఈ చిన్న డిఫరెన్స్ మీరు ఐడెంటిఫై చేయలేకపోతే మీకు అక్కడ మిస్టేక్ అవుతుంది అనమాట. అలాగే షీ సెడ్ వేర్ డూ యూ లివ్ అని, వేర్ డూ యూ లివ్ అన్నాడు. వేర్ అనేది మీకు ఇక్కడ WH క్వశ్చన్ అవుతుంది. సో హీ సెడ్, సెడ్ కాస్త ఏమవుతుంది? ఆస్క్డ్ అయింది. వేర్ అనే WH వర్డ్ ఉంది కాబట్టి అదే తీసుకోవాలి మన కంజంక్షన్ గా. మనకి మళ్ళీ ఇఫ్ కానీ వెదర్ కానీ అవసరం లేదు. WH వర్డ్ కనుకుంటే WH వర్డ్ నే మనం కంజంక్షన్ గా తీసుకోవాలి. వేర్ అనేది వేర్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ డూ యూ లివ్ అన్నాడు. ఇందులో సబ్జెక్ట్ ఏముంది? యూ. సో యూ అంటే ఎవరు? ఇక్కడ మీ అనేది ఉంటుంది కదా, ఉండాలి కదా, ఊహించుకోవాలి కదా. సో మీ కాస్త సబ్జెక్ట్ లోకి వెళ్ళేసరికి ఐ అవుతుంది అనమాట ఇలా, వేర్ ఐ. అండ్ నెక్స్ట్ లివ్ అనేది ప్రజెంట్ టెన్స్, లివ్డ్ అనేది పాస్ట్ టెన్స్, ప్రజెంట్ పాస్ట్ లోకి వెళ్ళిపోయింది. వేర్ ఐ లివ్డ్ అనాలి, నాట్ వేర్ లివ్డ్ ఐ అని అనకూడదు. ఓకే, సో సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ హీ సెడ్
కొటేషన్స్ ఉన్నాయి. ఓకే, విల్ అన్నాడు. విల్ అంటే ఏంటి? ఇక్కడ మోడల్ వర్బ్స్ తో మనం క్వశ్చన్ తయారు చేశాడు. అంటే మనం ఇది ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్ అని అర్థం చేసుకోవాలి. ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్ కి ఇఫ్ అనేది కంజంక్షన్. ఆస్క్డ్, సెడ్ కాస్త ఆస్క్డ్ గా మార్చాం. అండ్ నెక్స్ట్ విల్ యూ, అగైన్ యూఏ. యూ అనేది ఏంటి? మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. యూ అంటే మీ అని అర్థం. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఒకవేళ హీ సెడ్ టు హర్ అని ఇచ్చి అప్పుడు మనకి క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, విల్ యూ హెల్ప్ మీ అని అన్నాడు అనుకోండి, ఇక్కడ మీకు ఏమవుతుంది? ఇక్కడ యూ అనేది ఏమవుతుంది? హర్ అవుతుంది. ఓకే, అప్పుడు మీకు ఈ సెంటెన్స్ హీ ఆస్క్డ్ హర్ ఇఫ్ షీ వుడ్ హెల్ప్ హిమ్ అని అవుతుంది. అప్పుడు మీకు ఇక్కడ ఏమీ రిసీవర్ లేదు కనుక అప్పుడు మీరు మీ అని అనుకోవాలి. ఎవరన్నా ఉంటే ఇక్కడ ఇలా హర్ అనేది ఉందనుకోండి, అప్పుడు ఆ హర్ ప్రకారమే మార్చాలి. అంటే ఫీమేల్ జెండర్ అక్కడ థర్డ్ పర్సన్ సింగులరే వచ్చేస్తుంది. మనం అక్కడ హర్ని కాస్త ఏం చేయాలి? షీన్ చేయాలి, ఎందుకంటే సబ్జెక్ట్ కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ విల్ ఏమవుతుంది? ఇక్కడ చెప్పుకున్నాం కదా, విల్ ఏమవుతుంది? వుడ్ అవుతుంది. సో వుడ్. అండ్ నెక్స్ట్ హెల్ప్, ఎందుకంటే మోడల్ ఉంది కాబట్టి హెల్ప్ హెల్పే అవుతుంది, ఎందుకంటే విల్లుని మార్చాం కదా. నెక్స్ట్ మళ్ళీ వర్బ్ని మార్చాల్సిన పని లేదు. సో హెల్ప్ హెల్ప్ గానే ఉంటుంది. అండ్ మీ కాస్త ఏమవుతుంది? హిమ్ అవుతుంది. మీ అంటే ఎవరు? ఇక్కడ స్పీకర్ తన గురించి తను చెప్తున్నాడు. స్పీకర్ తన గురించి తను చెప్తున్నాడు కదా. నేను చెప్పినప్పుడు మీ అని అంటే నా గురించి కదా. సో ఇక్కడ మీ అనేది ఇక్కడ హీ గురించి చెప్తుంది. హీ అనేది ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ లోకి వచ్చేసరికి హిమ్ అవుతుంది అనమాట. సో ఈ చిన్న చిన్న చేంజెస్ అనేవి కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఎన్ని రూల్స్ ఎలా చెప్తామన్నాం ఆర్డర్లో, అవన్నీ ఆర్డర్లో మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ రూల్ నెంబర్ 6 ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కువగా రిపోర్టెడ్ స్పీచ్ అనగానే గుర్తొచ్చే కంజంక్షన్ దట్. చాలా మందికి ఇది అలవాటు, దట్ అనేది కంజంక్షన్ అలవాటు అయిపోతుంది. మిగతా ఇఫ్, వెదరు, WH క్వశ్చన్, ఈ టూ అనేవి గుర్తుండవు. ఎక్కువగా దట్టే గుర్తుంటుంది. నో దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్. మనకి ఇంటరాగేటివ్ చేసినప్పుడు రిపోర్టెడ్ స్పీచ్ లో దట్ అనేది రాకూడదు. చూడండి, నెవర్ యూజ్ దట్ ఆఫ్టర్ రిపోర్టింగ్ వర్బ్స్. ఆస్క్డ్ అనేది రిపోర్టింగ్ వర్బ్, ఇక్కడ దట్ అనేది రాకూడదు. ఆల్ రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్ రాయాల్సింది ఏంటి? మీరు ఆస్క్డ్ వేర్ అనేది రాయాలి. వేర్ అనేది అంటే WH వర్డ్. ఆస్క్డ్ దట్ వేర్ ఐ వాస్ గోయింగ్ అంటే వేర్ అనేది ఆల్రెడీ మీకు ఉంది కాబట్టి దట్ అవసరం లేదు. దట్తో పని లేదు మనకి ఇండైరెక్ట్ స్పీచ్ లో. రిపోర్టెడ్ మనకి ఇండైరెక్ట్ స్పీచ్ లో క్వశ్చన్స్ చేసేటప్పుడు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు స్టెప్ బై స్టెప్ ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్స్ తీసుకుని ఎస్ఆర్ టైప్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా స్టెప్ బై స్టెప్ చేయాలి. డైరెక్ట్ స్పీచ్ లో మీకు షీ సెడ్ డూ యూ లైక్ టీ అని ఉందనుకోండి. ఇప్పుడు దీనికి ఎన్ని స్టెప్స్ అప్లై చేద్దాం చూడండి. స్టెప్ 1 మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి? రిపోర్టింగ్ వర్బ్ ని మార్చాలి. రిపోర్టింగ్ వర్బ్ ఏంటి? ఇక్కడ సెడ్ ఉంది కదా, దాన్ని ఎలా మార్చాలి? ఆస్క్డ్ గా మార్చండి. ఓకే, దాన్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి? యాడ్ ఇఫ్ ఆర్ వెదర్. ఎందుకని? ఇక్కడ డూ ఉంది కదా. డూ అంటే ఏంటి? ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కదా. సో ఇఫ్ గాని వెదర్ గాని మార్చాం. మనం ఇఫ్ తీసుకుందాం. ఓకే, ఇఫ్ ని పక్కన పెట్టండి. స్టెప్ 3 ఏంటి? చేంజ్ ప్రొనౌన్ అండ్ టెన్స్. ఉన్నటువంటి ప్రొనౌన్స్ యూ ఇప్పుడు దాకా మార్చున్నాం చూసారా, యూ. అండ్ అదే విధంగా లైక్ అనేది వర్బ్, ఇది ప్రొనౌన్, ఇది వర్బ్, ఈ రెండింటిని కూడా మార్చండి. రైట్, ఇప్పుడు మీకు సెంటెన్స్ వచ్చేస్తుంది. ఇలా 3 స్టెప్స్ లో చేస్తే సెంటెన్స్ వచ్చేస్తుంది. ఎట్లాగో చూడండి. ఇండైరెక్ట్ ఎలా రాస్తాం? షీ, మనం ఆల్రెడీ సెడ్ ని ఎట్లా రాసుకున్నాం? ఆస్క్డ్, ఇదిగో ఆస్క్డ్ రాసుకున్నాము. అండ్ నెక్స్ట్ కంజంక్షన్ ఇఫ్ తీసుకున్నాం. ఇఫ్ ఉందా? ఇదిగోండి ఇఫ్ ఉంది. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ రావాలి కదా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంటరాగేషన్ లో మీకు ముందు సబ్జెక్ట్ రావాలి రిపోర్టెడ్ స్పీచ్ లో రాసినప్పుడు. సో ఐ అనేది వచ్చేసింది. ఏది ఐ ఎలా వచ్చింది? మీన్ యూని మార్చాం అనమాట. సెకండ్ పర్సన్ కనుక ఉందనుకోండి డైలాగ్ లో, అంటే యూ అనేది కనిపిస్తే రిసీవర్ దగ్గరికి వెళ్ళాలి కదా. మనం ఇందాక చెప్పుకునేది అదే. ఈ రిసీవర్ లో ఎవరు లేనప్పుడు మీ అని అనుకోవాలి. ఈ మీ అనేది ఇప్పుడు ఐగా మారింది అనమాట. అండ్ నెక్స్ట్ లైక్ అనేది ఎలా టెన్స్ మార్చాలి కదా, లైక్డ్ అయ్యింది. ఓకే, ఆబ్జెక్ట్ టీ గానే ఉంది. అండ్ క్వశ్చన్ మార్క్ ఫుల్ స్టాప్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే డెఫినెట్ గా ఈజీగా కన్వర్షన్ అయిపోద్ది. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే డైరెక్ట్ లో హీ సెడ్ విల్ యూ కమ్ టుమారో అన్నాడు. దీన్ని హీ సెడ్ కాస్త ఏం చేశాడు? ఆస్క్డ్ గా మార్చాడు. ఈ కొటేషన్స్ బదులు ఏం మార్చాం? ఇఫ్ వాడాం. ఎందుకనంటే విల్ అనేది మనకి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఫామ్ చేసింది కాబట్టి ఇఫ్ వాడాం. నెక్స్ట్ యూ అనేది ఏంటి?
యూ అనేది సెకండ్ పర్సన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, లిజనర్ దగ్గరికి వెళ్ళాలి. లిజనర్ ఎవరు లేనప్పుడు ఏమనుకోవాలి, మీ అనుకోవాలి. మీ అంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసి ఏమవుతుంది, ఐ అయిపోద్ది. మీ అనేది అక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి మీ రాసాం, మనం రాసేది సబ్జెక్ట్ ప్లేస్ కాబట్టి ఐగా మారిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి వర్బ్ రావాలి కదా, హెల్పింగ్ వర్బ్. సో విల్ కాస్త ఏమవుతుంది, వుడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కమ్, ఎందుకంటే ఆల్రెడీ మోడల్ వర్బ్ ఉంది అంటే తర్వాత వచ్చేది మనకి మెయిన్ వర్బ్ V1 లోనే ఉండాలి, కమ్మగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టుమారో కాస్త ఏమవుతుంది, ద నెక్స్ట్ డే అవుతుంది. సో ఫుల్ స్టాప్ అవుతుంది, నెక్స్ట్ లాస్ట్ లో ఫుల్ స్టాపే ఉండాలి, క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. సో ఇలా మీకు స్టెప్ బై స్టెప్ కన్వర్షన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ WH క్వశ్చన్స్ చూస్తే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్లో హీ సెడ్ అన్నాడు, వేర్ ఆర్ యూ గోయింగ్ అన్నాడు. హీ సెడ్ కాస్త ఏమవుతుంది, ఆస్క్డ్ అయ్యింది, లేదా ఇంక్వైర్డ్ కూడా అవ్వచ్చు. అండ్ ఇంటరాగేషన్ లో మనకి ఈ కొటేషన్స్ ఎలా మారుస్తాం, ఇది WH క్వశ్చన్ కాబట్టి మనం వేర్ నే కంజంక్షన్ గా తీసుకుంటామండి, రైట్. సో వేర్ గానే వచ్చింది. అండ్ యూ అనేది ఏంటి మనకి సెకండ్ పర్సన్ అంటే లిజనర్ దగ్గరికి వెళ్ళాలి. లిజనర్ ఏమి లేరు కాబట్టి మీ అవుతుంది. మీ అంటే మన సబ్జెక్ట్ లోకి వచ్చేసరికి ఐ అవుతుంది. అంటే WH వర్డ్ తర్వాత మనం ఇక సబ్జెక్ట్ ని తీసుకోవాలి. ఆ తర్వాత మీకు హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కదా, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్. ఆర్ కాస్త ఏమవుతుంది, పాస్ట్ టెన్స్ లోకి వచ్చేసరికి వాజ్ అవుతుంది. ఇది ఎందుకనంటే ఐ ఉంది కాబట్టి. అండ్ గోయింగ్ అనేది గోయింగ్ గానే ఉంటుంది ఇలా. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే షీ సెడ్ కాస్త మీకు ఆస్క్డ్ గా మారింది. కొటేషన్స్ బదులు మీకు వాట్ ఉంది కాబట్టి ఇక్కడ వాటే ఉంటుంది, కొటేషన్స్ మిస్ అయిపోతాయి. అండ్ ఈజ్ అనేది తర్వాతకి వెళ్ళాలి. అండ్ ఫస్ట్ సబ్జెక్ట్ అనేది ముందుకు రావాలి మనకి. ఇక్కడ ఎవరి నేమ్ అనేది, ఎవరి నేమ్ కాస్త ఏమవుతుంది, మనం ఇక్కడ యూని మార్చాం కదా, అలాగే ఎవరు కాస్త ఏమవుతుంది, మై పొసెసివ్ ఫామ్ లో ఉంది కాబట్టి మై అవ్వాలి, అది మై నేమ్ అవుతుంది. వాట్ మై నేమ్. ఈజ్ కాస్త ఏమవుతుంది, పాస్ట్ టెన్స్ లో వాజ్ అయిపోతుంది అండ్ ఫుల్ స్టాప్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ద టీచర్ సెడ్ టు మీ. ఇక్కడ సెడ్ టు అనేది రిపోర్టింగ్ వర్బ్ అనమాట. అండ్ వై వర్ యూ లేట్ అన్నాడు. వై అనేది మనకి ఇక్కడ WH క్వశ్చన్. అండ్ ద టీచర్ సెడ్ టు కాస్త ఏమవుతుంది, ఆస్క్డ్ అయ్యింది. చూసారా చేంజ్ అనేది, సెడ్ టు కాస్త ఆస్క్డ్ అయ్యింది. అండ్ మీ అనేది మీగానే ఉంది, ఆబ్జెక్ట్ ఇచ్చాడు కాబట్టి మనం రిపీట్ చేస్తాం. ఆబ్జెక్ట్ ఇవ్వకపోతే మనం రాయాల్సిన పని లేదు. అండ్ కొటేషన్స్ మిస్ అయిపోతాయి, ఎందుకంటే WH క్వశ్చన్ ఉన్నప్పుడు మనకి కొటేషన్స్ తో పని లేదు అండ్ వేరే కంజంక్షన్ కూడా అవసరం లేదు, WH వర్డే కంజంక్షన్. సో వై అనేది వై కంజంక్షన్ కి వాడేసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అండి. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ని మనం తర్వాత తీసుకెళ్ళాలి, ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి. సో ఇక్కడ యూ అన్నాడు. యూ అంటే ఎవరి గురించి చెప్తా ఉన్నాం, ఆల్రెడీ ఇప్పుడు దాకా చెప్పుకున్నాం చాలా సార్లు, మీ అని అర్థం. ఇప్పుడు మనం దాన్ని సబ్జెక్ట్ ప్లేస్ లో రాసినప్పుడు ఏమవుతుంది, ఐ అయిపోద్ది. సబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తున్నాం కాబట్టి అది ఐ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వై వర్ యూ లేట్ అన్నాడు. వర్ యూ లేట్ అనేది ఇక్కడ మనకి యాక్షన్ వర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మార్చుకోవాలి. వర్ యూ లేట్ కాస్త ఏమవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మనకి హ్యాడ్ బీన్ అవుతుంది, హ్యాడ్ బీన్ లేట్ అవుతుంది అక్కడ. అండ్ ఫుల్ స్టాప్ తోనే ఎండ్ అవ్వాలి ఇలా. క్వశ్చన్స్ బిగినింగ్ విత్ హూ, హూమ్, హూజ్. సో ఇలాంటి వర్డ్స్ తో మనకి క్వశ్చన్స్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉండాలంటే, హీ సెడ్ అన్నాడు. హీ సెడ్ హూ ఈజ్ యువర్ టీచర్ అన్నాడు. హీ సెడ్ కాస్త ఏమవుతుంది, ఆస్క్డ్ గా మారుతుంది. నెక్స్ట్ హూ అనేది WH వర్డ్ కాబట్టి హూ గానే ఉంటుంది అండ్ కొటేషన్స్ మనకు అవసరం లేదు. అండ్ యువర్ టీచర్ కాస్త ఏమవుతుంది, మై టీచర్ అవ్వాలి. మై అనేది ఫస్ట్ పర్సన్ కదా, సో మై టీచర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈజ్ కాస్త ఏమవుతుంది, పాస్ట్ టెన్స్ లోకి వచ్చేసరికి వాజ్ అవ్వాలి అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. అండ్ ఎగ్జాంపుల్ 2కి వచ్చేసరికి షీ సెడ్ హూజ్ బుక్ ఈస్ దిస్ అన్నాడు. హూజ్ అన్నాడు, హూజ్ కాస్త హూజ్ గానే ఉంటుంది. అండ్ బుక్ ఈజ్ దిస్ అన్నాడు కదా, సో మన క్వశ్చన్ కాబట్టి మనకు అక్కడ సబ్జెక్ట్ ని చివరికి తీసుకెళ్ళిపోయాడు. అండ్ అలాగే మనకి ఇక్కడ మనం రాసే స్టేట్మెంట్ కాబట్టి దట్ బుక్ అని అవుతుంది అనమాట, స్టేట్మెంట్లు రాయాలి కాబట్టి. అండ్ వర్బ్ అనేది చివరికి వెళ్ళిపోతుంది, ఈజ్ కాస్త వాజ్ అవుతుంది. చేంజెస్ ఆఫ్ సమ్ వర్డ్స్ లైక్ టైమ్ అండ్ ప్లేస్. ప్లేస్ కి సంబంధించినవి, టైం కి సంబంధించినవి ఎలా మారుతాయి అనేది ఇక్కడ మనకి లిస్ట్ ఉంది చూడండి. ఇవి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము. టుడే దట్ డే అవుతుంది, ఎస్టర్డే ద ప్రీవియస్ డే కానీ, ద డే బిఫోర్ కానీ, అండ్ టుమారో నెక్స్ట్ డే కానీ, ద ఫాలోయింగ్ డే కానీ అవుతుంది. నవ్ దెన్ అవుతుంది, హియర్ దేర్ అవుతుంది, ఇంకా దిస్ దట్ అవుతుంది. అదేవిధంగా దీస్ దోస్ కూడా అవుతుంది.
అండ్ ఇవన్నీ కూడా మనకి చేంజెస్ అనమాట. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి వెళ్ళేసరికి ఈ టైంకి సంబంధించినవి, ప్లేసెస్ సంబంధించిన వర్డ్స్ అనేవి కంపల్సరీగా మార్చాలి. ఈ విధంగా మీరు చూస్తే మీకు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ఒక టేబుల్ ఫామ్ లో మీకు ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు వరకు చెప్పినవన్నీ కూడా ఇక్కడ టేబుల్ ఫామ్ లో ఉన్నాయి, చూసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కి వచ్చేసరికి మీకు చూడండి, హీ సెడ్ టు మీ డూ యూ నో ద ఆన్సర్ అన్నది క్వశ్చన్ అడిగారు. ఇక్కడ సెడ్ టు ఉంది అండ్ నెక్స్ట్ డూ అనేది మనకి హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయిన క్వశ్చన్. మీకు ఇలా ఐడెంటిఫై చేయాలన్నప్పుడు షార్ట్ కట్ లో చూడాల్సింది ఏంటంటే, సెడ్ టు ఉంది, ఇది క్వశ్చన్ మార్క్ టర్న్ అయింది అంటే ఇంటరాగేటివ్ ఉంది, అంటే ఇంటరాగేటివ్ కాబట్టి ఇక్కడ సెడ్ టు ఏమవుతుంది, ఆస్క్డ్ గానీ ఎంక్వైర్డ్ గానీ అవ్వాలి. అంటే మీకు ఇచ్చినటువంటి ఆప్షన్ లో ఆస్క్డ్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ టోల్డ్ ఉంది, సో ఇది రాంగ్. ఇక్కడ ఆస్క్డ్ ఉంది, ఓకే. అండ్ బిలో కూడా ఆస్క్డ్ ఉంది, ఓకే. అండ్ డిలో కూడా ఆస్క్డ్ ఉంది, మూడు ఓకే. ఇప్పుడు మనకు ఇంకో సార్ట్ అవుట్ చేయాల్సింది ఏంటంటే కంజంక్షన్ కావాలి. డూ తో స్టార్ట్ అయింది హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఇది ఇఫ్ గానీ వెదర్ గానీ కంజంక్షన్ ఉండాలి. ఇక్కడ మీకు ఇఫ్ ఎక్కడ వెదర్ ఉందో చూడండి, ఇక్కడ మీకు దట్ అనేది ఉంది, సో ఇది రాంగ్, అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఆస్క్డ్ మీ డూ ఐ నో, ఆస్క్డ్ మీ డూ ఐ నో ఇస్ క్వశ్చన్ ఉంది, సో మనకి అక్కడ కంజంక్షన్ లేదు ఇఫ్, సో ఇది కూడా రాంగ్. ఇఫ్ ఐ, ఇఫ్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఉంది, మూడు ఎలిమినేట్ అయిపోయినాయి కాబట్టి ఇది మీకు ఆన్సర్ అనమాట. సో ఇలా మీకు షార్ట్ కట్ లో మీకు స్పీడ్ గా ఫిల్టర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ షీ సెడ్ అండ్ వేర్ డూ యూ లివ్ అన్నాడు. సెడ్ కాస్త అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇంటరాగేషన్ కాబట్టి సేమ్ ప్రాసెస్. సెడ్ ఏమవుతుంది, ఆస్క్డ్ అవ్వాలి. ఆస్క్డ్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అండ్ అదే విధంగా ఇక్కడ డీలో ఉంది, ఇందులో లేదు. సెడ్ గా ఉంది అంటే ఇది లేదు మనకి. అండ్ నెక్స్ట్ తర్వాత కొటేషన్స్ బదులు మనకి కంజంక్షన్ ఏమి ఉండాలి, వేరు ఉంది కాబట్టి వేరే ఉండాలి. ఇక్కడ ఉంది వేరు, ఇక్కడ వేరు ఉంది, ఇక్కడ దట్ ఉంది, ఇది లేదు. అంటే ఈ రెండిట్లో ఎక్కడో ఏ గాని బి గాని ఉంది. ఇప్పుడు తర్వాత చేయాల్సింది డూ యూ కాస్త ఏమవుతుంది, సబ్జెక్ట్ ముందుకు వచ్చి హెల్పింగ్ వర్బ్ వెనక్కి వెళ్ళాలి. అంటే యూ కాస్త ఏమవ్వాలి, ఐ అవ్వాలి. ఇక్కడ చూడండి డిడ్ ఐ ఉంది, ఇక్కడ ఇది రాంగ్. ఇక్కడ ఐ లివ్డ్, ఇక్కడ ఇది ఉంది కరెక్ట్, అంటే బి ఈజ్ ద రైట్ వన్. ఇలా మీకు ఫిల్టర్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్ వై ఆర్ యూ లేట్ అన్నాడు. ఇప్పుడు ద టీచర్ ఆస్క్డ్ అయింది, ఇక్కడ చూడండి మనకి వై ఆర్ యూ లేట్ అని. సో ద టీచర్ సెడ్ టు కాస్త ఏమవ్వాలి, ఆస్క్డ్ కానీ ఇంక్వైర్డ్ కానీ అవ్వాలి కదా. సో ఎక్కడుంది ఆస్క్డ్, ఇక్కడ ఉంది, అండ్ నెక్స్ట్ సిలో ఉంది, అండ్ నెక్స్ట్ ఈ రెండిట్లోనే ఉంది, అంటే డి గాని బి గాని ఎలిమినేట్ అయిపోయినాయి. దీంట్లో ఏం మార్చాడు, వై అనేది వాజ్ హీ అని ఉంది ఇక్కడ, అంటే వర్బ్ రివర్స్ లో ఉంది, వాజ్ ముందు వచ్చేసింది, సో ఇది రాదు. అంటే మనకు కావాల్సింది ఏ అనమాట, ఏ ఇస్ ద రైట్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి హీ సెడ్ టు హర్ విల్ యూ కమ్ విత్ మీ అన్నాడు. ఇక్కడ సెడ్ టు కాస్త ఏమవుతుంది, ఆస్క్డ్ గానీ ఎంక్వైర్డ్ గానీ అవ్వాలి, ఇంట్రాగేటివ్ కాబట్టి. ఆస్క్డ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ టోల్డ్ ఉంది, సో ఇది రాంగ్ ఈ మూడు ఇట్లా. నెక్స్ట్ విల్ అనేది మనకి ఇంట్రాగేటివ్ ఎస్ఆర్నో టైప్ కాబట్టి ఇఫ్ తో స్టార్ట్ అవ్వాలి మీకు. అండ్ ఇక్కడ మనకి ఎక్కడ ఇఫ్ తో స్టార్ట్ అయింది, ఆస్క్డ్ హర్ టు అన్నాడు, సో ఇది రాంగ్. అండ్ ఆస్క్డ్ హర్ వుడ్ షీ, ఇది కూడా రాంగ్. అండ్ ఆస్క్డ్ హర్ ఇఫ్ షీ వుడ్ కమ్, ఇది ఒకటే ఉంది కాబట్టి ఇది రైట్, బి ఆన్సర్ అనమాట. హీ సెడ్ హూ టీచర్స్ యూ ఇంగ్లీష్ అన్నాడు. సెడ్ కాస్త ఆస్క్డ్ అవుతుంది, ఎక్కడుంది ఆస్క్డ్, ఏలో ఉంది, బిలో ఉంది, డిలో ఉంది, అండ్ సిలో టోల్డ్ ఉంది, సో ఇది రాంగ్. అండ్ నెక్స్ట్ ఇంట్రాగేట్ హూ ఉంది కాబట్టి హూతోనే ఉంటుంది, ఇక్కడ హూ ఉంది, ఇక్కడ హూ ఉంది, అండ్ ఇక్కడ దట్ ఉంది, సో డి కూడా ఎలిమినేట్ అయిపోయింది. అండ్ టీచర్స్ అనేది ప్రజెంట్ టెన్స్ ఉంది కాబట్టి మనకి పాస్ట్ టెన్స్ లో రావాలి. టీచర్స్ కాస్త టాట్ అవ్వాలి, ఇక్కడ టాట్ ఉంది, అండ్ ఇక్కడ టీచర్స్ అనే ఉంది, ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది, అంటే ఏ ఇస్ ద రైట్ వన్. అండ్ నెక్స్ట్ రవి సెడ్ టు మీ, సెడ్ టు ఉంది, సెడ్ టు కాస్త ఇక్కడ ఇంట్రాగేటివ్ కాబట్టి ఇవ్వాలి, ఆస్క్డ్ అవ్వాలి, ఇది టోల్డ్ ఉంది, సో ఇది రాంగ్. ఇక్కడ ఆస్క్డ్ ఉంది సిలో, అండ్ బిలో ఆస్క్డ్ ఉంది, అండ్ డిలో సెడ్ టు ఉంది, సో ఇది కూడా రాంగ్, అంటే బి గానీ సి గానీ అవ్వాలి. అండ్ డిడ్ అనేది ఇది ఇఫ్ తో రావాలి, మనకి డిడ్ ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఇఫ్ తో రావాలి. ఇఫ్ ఎక్కడ ఉంది, ఆస్క్డ్ మీ హ్యాడ్, సో మనకి ఇఫ్ లేదు ఇక్కడ కంజంక్షన్, సో రాంగ్ ఇది. సో ఇక్కడ ఇఫ్ తో స్టార్ట్ అయ్యింది, అండ్ సబ్జెక్ట్ ఉంది, అండ్ నెక్స్ట్ హ్యాడ్ సీన్ పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మారింది, ఇక్కడ పాస్ట్ లో ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మారింది, సో దిస్ ఇస్ ద రైట్ వన్. So this is the way you need to answer the questions in interrogative patterns.
మీకు టిప్స్ అనేవి చూస్తే మీకు ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఆర్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. మీరు ఆన్సర్ చేసే ముందు మనకి ఇచ్చింది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూస్ కరెక్ట్ రిపోర్టింగ్ వర్బ్. ఆస్క్డ్ కానీ ఇంక్వైర్డ్ కానీ ఉంటుంది ఇండైరెక్ట్ స్పీచ్ లో, ఏది ఇంటరాగేటివ్స్ కి మాత్రమేనండి. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇఫ్ ఆర్ వెదర్ ఓన్లీ ఫర్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. ఒకవేళ క్వశ్చన్ అనేది ఎస్ఆర్ నో టైప్ మాత్రమే అయితే అప్పుడు మీకు ఇఫ్ కానీ వెదర్ కానీ యూస్ఫుల్ గా ఉంటాయి, లేదనుకుంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఉంటాయి. నెక్స్ట్ చేంజ్ టెన్స్, ప్రొనౌన్స్ అండ్ టైమ్ ఎక్స్ప్రెషన్స్ ప్రాపర్లీ. టైంకి సంబంధించినవి అండ్ ప్రొనౌన్స్ కి సంబంధించినవి, టెన్స్ కి సంబంధించినవన్నీ కూడా మనం ఇప్పుడు ఎలా చేసామో అలా మార్చుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ రిమూవ్ క్వశ్చన్ మార్క్ అండ్ ఫాలో స్టేట్మెంట్ వర్డ్ ఆర్డర్. క్వశ్చన్ ఫామ్ ని మార్చేసేసి స్టేట్మెంట్ ఆర్డర్ లోకి సెంటెన్స్ మార్చాలి. అంటే సబ్జెక్ట్ ని ముందుకు తీసుకొచ్చి హెల్పింగ్ వర్బ్ ని వెనక్కి తీసుకువెళ్ళాలి తర్వాతకి. అవాయిడ్ యూజింగ్ దట్ అనేది మనకి ఇంటరాగేటివ్ లో రాదు, సో అవాయిడ్ యూజింగ్ దట్ ఇన్ indirect questions. Okay, so that's all for today and we will meet with another interesting video. Thank you. See you soon with another video.